ఈరోజే కార్తీక మాసంలో మొట్టమొదటి సోమవారం. ఈరోజు రాత్రి 12 గంటలలోపు ₹1 ఉప్పు నీటితో ఈ చిన్న పని చెయ్యండి, చాలు కోట్ల రూపాయలకి అధిపతిగా మారిపోతారు. ఇక వద్దన్న డబ్బు వస్తూనే ఉంటుంది. లక్షలు కాదు, కోట్లు సంపాదించే స్థాయికి ఎదుగుతారు. ₹1తో పరిహారం చేయటం వల్ల కోట్లు సంపాదించడం సాధ్యమవుతుందా అని మీరు అనుకోవచ్చు. కానీ మనం సంపాదించేది ఏదైనా సరే ముందు స్టార్ట్ అయ్యేది రూపాయి నుండే. ₹1,00,00,000కి ₹1 లేకపోతే ఆ ₹1,00,00,000 విలువ అనేది పడిపోతుంది. కాబట్టి ₹1,00,00,000 విలువ మారిపోతుంది. కాబట్టి ₹1కి ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఇక ఆధ్యాత్మిక పరంగా చూసుకుంటే గనక రూపాయి కాయిన్ అంటే లక్ష్మీదేవికి ఇష్టం అని శాస్త్ర పండితులు వివరిస్తున్నారు. రూపాయి నాణాలు అన్నా చిల్లర కాయిన్స్ అన్నా లక్ష్మీదేవికి చాలా ఇష్టం. అందుకే మనం ప్రతి మంగళవారం, శుక్రవారం రోజుల్లో చిల్లర కాయిన్స్ని ఒక గిన్నెలో వేసి వాటిని శబ్దం చేస్తూ ఉంటాము. అలా చేయటం వల్ల లక్ష్మీదేవి ఇంట్లోకి వచ్చి తిష్ట వేసుకొని కూర్చుంటుంది అని నమ్మకం. అంతేకాదు, ఈ రూపాయి కాయిన్ వల్ల దిష్టి దోషాలను కూడా తొలగించుకోవచ్చు. అలానే ధనాన్ని ఆకర్షింపజేయవచ్చు. ఇకపోతే దొడ్డుప్పు అనేది గాలిలో ఉండే నెగిటివ్ ఎనర్జీని తొలగించే శక్తి కలిగి ఉంటుంది. అంతేకాదు, మన చుట్టూ ఉండే మనకు తెలియకుండానే ఒక నెగిటివ్ ఎనర్జీ అనేది మనల్ని ఎన్నో సమస్యల పాలు చేస్తుంది. ఏ పని చెయ్యనివ్వదు. ఒకవేళ ఏదైనా పని బలవంతంగా చేసినా సరే ఆ పనిలో సక్సెస్ అనేది రాదు. ఇలానే చాలా రకాలుగా సఫర్ అవ్వాల్సి వస్తుంది. ఎంతో కష్టపడాల్సి వస్తుంది. ఆ కష్టానికి తగిన ప్రతిఫలం అనేది అసలు అందను కూడా అందదు. మరి ఇంత కష్టపడవలసిన అవసరం ఎందుకు, ఎలా వస్తుంది అంటే మన చుట్టూ ఉండే ఒక నెగిటివ్ ఎనర్జీ. ఆ నెగిటివిటీని తొలగించుకోవడానికే ఈ దొడ్డుప్పు పరిహారం. చాలామందికి ఎంతో కష్టపడి పని చేసిన ఆ పనిలో సరి అయినటువంటి ప్రతిఫలం పొందలేరు. కానీ కష్టం ఎక్కువగా ఉంటుంది. మరికొంతమంది చాలా తక్కువగా కష్టపడుతూ ఉంటారు. కానీ వారికి ఫలితం అనేది మంచి స్థాయిలో, ఊహించని స్థాయిలో ఉంటుంది. అలా ఎందుకు అంటే దైవానుగ్రహం ఎవరిపై అయితే ఉంటుందో వారి పట్ల తొందరగా సక్సెస్ అనేది కలుగుతుంది. అలానే వారికి కష్టం తక్కువైనా ఫలితం చాలా ఎక్కువ స్థాయిలో ఉంటుంది. మరి ఈ దైవశక్తి అనుగ్రహం కలగాలి అంటే ముందు మన చుట్టూ ఉండే ఒక దుష్టశక్తిని తొలగించుకోవాలి. ఆ దుష్టశక్తిని తొలగించుకోవడానికి ఈరోజు ఒక మంచి రోజు. ఆ పరమశివుని అనుగ్రహం కూడా పొందడానికి ఈరోజు ఒక అద్భుతమైనటువంటి రోజు అని చెప్పుకోవచ్చు. ఈరోజు కార్తీక మాసంలో వచ్చిన మొట్టమొదటి సోమవారం. సోమవారం అంటేనే పరమశివునికి చాలా ఇష్టం. అందులోనూ కార్తీక సోమవారం మరింత ప్రీతికరమైనటువంటిది. కార్తీక మాసంలో వచ్చిన సోమవారాలు చాలా విశిష్టత ఉంటుంది. ఈ కార్తీక సోమవారం రోజు పరమశివుణ్ణి అభిషేకించిన, అర్చించిన, స్వామివారి నామస్మరణ చేసినా సరే ఎంతో మంచి పుణ్య ఫలితం లభిస్తుంది అని ప్రతి ఒక్కరి నమ్మకం. కార్తీక సోమవారాలలో కార్తీక స్నానం అని చేస్తూ ఉంటారు. ఈ కార్తీక స్నానం అంటే సహజంగా నదీ స్నానం. కాకపోతే ఈ కార్తీక మాసంలో చలి అనేది ఎక్కువగా ఉండటం వల్ల అందరికీ నదీ స్నానం చేసే వీలు లేకపోవచ్చు. అలాంటి వారు ఇంట్లోనే 2 పాల చుక్కలు వేసుకొని స్నానం చేసినా మంచి ఫలితం వస్తుంది. కాకపోతే ఆ స్నానం అనేది సూర్యోదయానికంటే ముందే చేస్తే మంచి ఫలితం వస్తుంది. అలానే ఈ కార్తీక మాసంలో ఏ చిన్న పూజ, పరిహారం చేసినా శివకేశవుల అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది అని శాస్త్రవచనం. ఈ కార్తీక మాసంలో ఏ పూజ, దానం, స్నానం, దీపం వెలిగించినా ఎనలేని పుణ్యం మూటగట్టుకున్న వాళ్ళం అవుతాము. ఇంట్లో తీరని కష్టాలు, బాధలు ఉన్నా సరే, వైవాహిక జీవితంలో ఆనందం కరువైపోయినా, ప్రేమానురాగం కరువైపోయినా, కుటుంబంలో గొడవలు, కలహాలు, అప్పుల ఊవిలో చిక్కుకుపోయినా సరే కార్తీక మాసంలో ప్రతిరోజు సూర్యోదయానికంటే ముందే స్నానం ఆచరించి శివాలయంలో ఒక దీపాన్ని వెలిగించిన, ప్రతి కార్తీక సోమవారం రోజు పరమశివునికి పంచామృతాలతో అభిషేకం చేయించినా సరే ఎంతటి ఘోర కష్టాల నుండైనా విముక్తిని పొందుతాము. కష్టాలు అనే కాదు, ప్రతి ఒక్క దాని నుండి కూడా, అంటే మన జీవితంలో మనల్ని సంతోషంగా ఉండనివ్వకుండా చేసే ప్రతి దాని నుండి కూడా
బయటపడతాము. కష్టాలు అనేవి మన దరిదాపుల్లో కూడా ఉండవు. ఇక పరిహారం ఏమిటో ఈరోజు కార్తీక సోమవారం రోజు రాత్రి 12 గంటలలోపు ఉప్పు నీరు ₹1తో ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. అంతకంటే ముందు మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కి ఆల్ ట్యాబ్ అని నొక్కండి. ఇక వీడియోలోకి వెళితే ఈరోజు అత్యంత పవిత్రమైనటువంటి కార్తీక సోమవారం, అందులోనూ మొట్టమొదటి కార్తీక సోమవారం. అలానే ఈరోజు మరి రాత్రి ఏ పరిహారం చేయాలి అంటే, ఈ పరిహారాన్ని ప్రతి ఒక్కరూ కూడా రాత్రి నిద్రపోతున్నాము, ఇంట్లో పనులన్నీ కూడా పూర్తయిపోయాయి, ఇక మళ్ళీ నిద్ర అంటే బెడ్రూమ్లో నుండి బయటికి రాము అనుకునే సమయంలో ఈ పరిహారాన్ని చేయండి, మంచి ఫలితం వస్తుంది. అయితే పరిహారానికి కావలసిన వస్తువుల్లో ముఖ్యంగా ఒక గాజు గ్లాసు, అలానే దొడ్డుప్పు, శుభ్రమైనటువంటి నీరు, ఒక ₹5 కాయిను. ఇవన్నీ అందరికీ అందుబాటులో ఉండేవి. బయట నుంచి వెళ్ళి తెచ్చుకోవాల్సిన అవసరం అయితే లేదు. ఈ పరిహారం కోసం ఖర్చు పెట్టవలసిన అవసరం కూడా లేదు. అయితే ఈ పరిహారాన్ని ఎలా చేయాలి అంటే, ముందుగా మీరు నిద్రిస్తున్నాం అనే సమయంలో ఒక గాజు గ్లాసుని తీసుకొని అందులో దొడ్డుప్పుని పోసి, ఆ దొడ్డుప్పు పోసిన గ్లాసులోనే నీటిని కూడా పోయండి. నీరుని నిండుగా నింపవలసిన అవసరం లేదు, కాస్త నీరైతే సరిపోతుంది. అలా నీరుని పోసాక అందులో ఈ ₹5 కాయిన్ ఏదైతే ఉంటుందో దానిని ఆడవారైతే ఎడమ చేయిలో, మగవారైతే కుడి చేయిలో పట్టుకొని మీ తల చుట్టూరా 7 సార్లు తిప్పుకోండి. అలా తిప్పే సమయంలో మీ కష్టాన్ని భగవంతునితో చెప్పుకుంటూ తిప్పండి. సాక్షాత్తు ఆ పరమశివునితోనే మీ కష్టాలను చెప్పుకోండి. మీ కష్టాల నుండి విముక్తిని కలిగించమని అడగండి, వేడుకోండి. ఇలా మనస్ఫూర్తిగా, నమ్మకంతో, భక్తిగా, శ్రద్ధతో చేస్తే గనక మంచి ఫలితం వస్తుంది. అలా తల చుట్టూరా 7 సార్లు తిప్పుకున్నాక ఆ ₹5 కాయిన్ని ఆ ఉప్పు నీటిలో వేసేయండి. తరువాత ఆ ఉప్పు నీటిని మీ తల పైభాగంలో పెట్టుకోండి. అంటే మీ తల పైభాగంలో వచ్చే విధంగా చూడండి. ఒకవేళ తల పైభాగంలో మాకు ప్లేస్ లేదండి, చేతి తగిలి పడిపోతుంది అనే సందేహం ఉంటే కనుక మీరు మీ మంచం కింద, ఏదైతే పడుకునే బెడ్ కానీ మంచం కానీ ఉంటుందో దాని కింద పెట్టి పడుకోండి. ఇలా చేసి నిద్రించండి. ఇక మళ్ళీ వాకింగ్కి కానీ ఇంట్లో పనులకి కానీ బయటికి రావద్దు. ఇక నిద్రించాక మళ్ళీ మరుసటి రోజు ఉదయాన్నే నిద్ర లేచి ఆ గ్లాసుని ఎడమ చేతితో తాకండి. ఆడవారైనా మగవారైనా ఎడమ చేతితోనే తాకండి. తర్వాత అందులో ఉన్న ₹5 కాయిన్ని శుభ్రంగా కడగండి. ఆ ఉప్పు నీటిని ఎవ్వరూ తొక్కని ప్రదేశంలో పోయండి. ఆ ఉప్పు నీరు అనేది ఆల్రెడీ మీ ఇంట్లో కానీ మీ బెడ్రూమ్లో మీ చుట్టుప్రక్కల ఉండే పూర్తిగా నెగిటివ్ ఎనర్జీని తీసుకొని ఉంటుంది. ఇక అలా గ్లాసుని పెట్టడం వల్ల మీకు మంచి ఉపయోగాలు ఉంటాయి. మీ చుట్టూ ఉండే నెగిటివ్ ఎనర్జీ తొలగిపోయి నిద్ర కూడా మీకు మంచిగా పడుతుంది. ఎలాంటి కలలు వంటివి కూడా రాకుండా ఉంటాయి. పీడకలల నుండి విముక్తిని పొందుతాము. కష్టాలు కూడా పూర్తిగా తొలగిపోతాయి. ఇక అలా చేశాక ఆ ₹5 కాయిన్ని మాత్రం ఎవరికైనా దానంగా ఇవ్వండి. కార్తీక మాసం వెళ్ళేలోపు మాత్రమే దానం ఇవ్వండి. ఇక మీరు ఊహించని స్థాయిలో మంచి ఫలితం ఉంటుంది. సంపాదించడానికి ఎన్నో మార్గాలు కనిపిస్తాయి. అష్ట కష్టాల నుండి బయటపడతారు. భార్యాభర్తల మధ్య ప్రేమ వెల్లివిరుస్తుంది. మీ దాంపత్య జీవితం చాలా బాగుంటుంది.